సంజానే తోనే తాని నేనాను. చెప్పండి మేడం, మీకు ఎలాంటి మొగుడు కావాలని కోరుకుంటున్నారు? అదేంటండి అలా అనేశారు? నాకెప్పుడూ మీలాంటి లక్షణమైన బంగారు లాంటి హస్బెండే కావాలి. ఓవర్ యాక్షన్ చేసిన చాలే గాని నిజం చెప్పు. అంటే అది సిగ్గుపడించాలే, విషయం చెప్పే. అంటే నాకు నన్ను బాగా ప్రేమించేవాడు, ఎప్పుడూ నా వెనక తిరిగేవాడు, నన్ను మహారాణిలా చూసుకునేవాడు రావాలండి. చెప్పండి మేడం, నన్ను ఓకే చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఇప్పుడు కారణాలంటే పెద్దగేం లేవండి, నాకు ఒక మంచి హస్బెండ్ కావాలనిపించింది అంతే. సరే, ఎలాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నావు? ఏంటి అంతసేపు ఆలోచిస్తున్నావు? అంటే పెళ్ళయ్యాక లైఫ్ ఎలా ఉండాలో ఆలోచించా గానీ హస్బెండ్ ఎలా ఉండాలని ఏం ఆలోచించలేదండి. నా తల్లి, సర్లే, నీ లైఫ్ ఎలా ఉండాలనుకున్నావు? ఒక పెద్ద ఇల్లు, అందులో ఎవ్వరూ ఉండకూడదు, మీరు నేను అంతే. నిన్న మీ పెద్దమ్మ కూతురు ఎవరు వస్తున్నారన్నా? అవును, నాకు అక్క, నీకు వదిన వద్ది. అసలు నేను మిమ్మల్ని ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? ఈ అత్త పోర్లు ఆడపడుచుల పోర్లు లేవని చెప్పి. ఇప్పుడు దాన్ని ఎవరినో తీసుకొచ్చి నా నెత్తిని పెడతానంటారేంటి? అది కాదే, మన సొంతోలు దగ్గరోలు ఎవరైనా సరే వద్దని చెప్పండి. నేను పెళ్లి చేసుకుంది హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి, అంతేగాని వచ్చిన వాళ్ళందరికీ టీ కాఫీలు అందజేసుకుంటా పని మనిషిలాగా ఉంటానికి కాదు. వాడుతూ పని చేస్తుంటే. ఏంటి, ఐఫోన్ కొత్త సిరీస్ లాంచ్ అయిందంట, ఇప్పించేది ఉందా లేదా? అయ్యో, నీకోసం తీసుకొస్తా బేబీ. ఏమండి, నాతో డాన్స్ చేయండి. నాకు రాదే. పర్లేదు, చెయ్యండి.